2015లో రిలీజ్ అయిన బతుకమ్మ సాంగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడబిడ్డలందరినీ అలరించిన పాట. నిజంగా ఈ పాటను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగింటి ఆడబిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాట కీర్తిశేషులు కందికొండన రాయడం జరిగింది. ఈ పాటకి సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. దామోదర్ గారు దీన్ని దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే కందుకూరి అనిల్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. నేను తెలివిజక పాడడం జరిగింది ఈ పాట. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది, అందాల బొడ్డెమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తిపిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే, పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, సాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చ పచ్చని పల్లె మబ్బుల్లో లేచింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. సామాజిక గీతాలు కూడా మీరు చాలా పాడారని చెప్పేసి విన్నాము. సామాజిక గీతాలంటే నాకు సిరిసిల్ల సత్తరణ స్టూడియోలో మత్స్యదేవేంద్ర సాంగ్, దానికి నామదేవ్ గారు మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మంచి పాట. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళని బతుకులు ఊపిరి పోసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా తాను అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళని బతుకులు ఊపిరి పోసింది ఆడదేరా. అలాగనే ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను, ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఇలాంటి సామాజిక గీతాలు చాలా